హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, "అన్నయ్య, ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ గురించి అడిగారన్నమాట. ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ గురించి చెప్పన్నయ్య. దగ్గర దగ్గరగా ఒక 200 వేకెన్సీస్ తోటి ఈ జాబ్ అనేది రాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ అనేది దాని గురించి కొంచెం చెప్పని చెప్పేసి చెప్తున్నారు." సో, లాస్ట్ నోటిఫికేషన్ అనేది ఈ 2016లో వచ్చింది. ప్రెజెంట్ వచ్చేసి ప్రెజెంట్ 298 దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారన్నమాట. మనకు 200 అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటదనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ వస్తే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనేది ఉంటదండి. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనేది ఉంటది. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. రిటన్ ఎగ్జామ్ 200 మార్క్స్‌కైతే ఉంటదనమాట. దీనికి ఎటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదనమాట. సో, జాబ్ ప్రొఫైల్స్ ఉంటే ప్రతిరోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉండొచ్చు. లేదా డే బై డే ఉండొచ్చు. లేదా 3 షిఫ్ట్‌ల వైస్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా డే బై డే డ్యూటీ ఉండేటువంటి అవకాశం ఉంటది. ఇక హైట్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉంటదనమాట. చాలా తక్కువ హైట్ ఉన్నటువంటి జాబ్‌లో ఇది కమ్యూనికేషన్‌కి సంబంధించిందనమాట. కమ్యూనికేషను. సో, దీనికి సంబంధించి చెస్ట్ వచ్చేసి మీరు 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్‌పెన్స్ వచ్చేసి అంటే గాలి పీల్చినప్పుడు ఒక 4 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 40 కేజీస్ వెయిట్ అయితే ఉండాలండి. ఇక ట్రైబ్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళకి మెన్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతదండి. ఇక్కడ మెన్‌కొచ్చేసి 80 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. 3 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ అనేది అవ్వాలన్నమాట. ఇక వెయిట్ ఉమెన్స్ వచ్చేసి ఇక్కడ ఎస్టీ‌కి సంబంధించింది 38 కేజీస్ ఉంటే సరిపోతది. ఇక పీఈటీ వచ్చేసి మెన్‌కి 1600 మీటర్స్ రన్నింగ్ 10 మినిట్స్ టైమ్ అనేది ఇస్తారన్నమాట. ఉమెన్ వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ 12 మినిట్స్ 30 సెకండ్స్ ఇస్తారు. మరొకసారి చెప్తున్నాను. 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటదనమాట. దాన్ని 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి మెన్ అనేవాళ్ళు. ఉమెన్ వచ్చేసి 1600 మీటర్లని 12 మినిట్స్ 30 సెకండ్స్‌లో అయితే కంప్లీట్ చేయవలసి ఉంటది. ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటదనమాట. ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్‌కి జరుగుతది. ఇది కూడా టెక్నికల్ నాలెడ్జ్ మీదే ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఇందులో ఓసీ అభ్యర్థులకి 40%, బీసీ అభ్యర్థికి 35%, ఎస్సీ, ఎస్టీలకి ఒక 30% అయితే క్వాలిఫై కంట. ఇక దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ గాక మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో గానీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ గానీ, టెలిఫోన్ సిస్టమ్ మీద గానీ ఎలిజిబిలిటీస్ అనేవి ఇచ్చారన్నమాట వీళ్ళకి. ఇక ఆహ్, హోమ్ హోమ్ గార్డ్స్‌కైతే 18-30 ఇయర్స్ ఇచ్చారు. జనరల్ అభ్యర్థులకైతే 18 22 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరిగింది. సో, ఇది మామూలు కానిస్టేబుల్ కంటే కాకుండా కొంచెం భిన్నంగా ఉంటదనమాట. ఎందుకంటే ఇది టెక్నికల్ టెక్నికల్ పోస్ట్ కాబట్టి సాధారణ కానిస్టేబుల్ కంటే దీనికి సంబంధించినటువంటి అర్హతలనేవి కొంచెం సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఇది చూస్తే 10వ తరగతి ఎస్ఎస్‌సి ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్‌లో అంటే ఐటీఐ, ఐటీఐ సర్టిఫికేట్ గాని, ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, రేడియో, టెలివిజన్ మొదలైనటువంటియి అన్నమాట. అదేవిధంగా లేదా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఆ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ విధులు సాధారణంగా సివిల్ పోలీసులు లేదా లా అండ్ ఆర్డర్ పోలీసులకి భిన్నంగా అనేది ఉంటది. ఆళ్ళు చేసే డ్యూటీలుగా ఉంటదనమాట. ఇది పూర్తిగా సాంకేతిక అంటే టెక్నికల్‌కి సంబంధించినటువంటి ఉద్యోగం. కంట్రోల్ రూమ్ విధులు ఏదైతే కంట్రోల్ రూమ్ ఉంటదో కంట్రోల్ రూమ్‌కి సంబంధించినటువంటి విధులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్, డయల్ 100 మరియు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్స్‌లో పనిచేస్తూ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సిబ్బందికి అనేది చేరవేస్తారండి. అదేవిధంగా వైర్లెస్ పరికరాల నిర్వహణ అనేది చేస్తారన్నమాట.
పోలీసులకి వాకీ టాకీలు కానీ, విహెచ్ఎఫ్ కానీ, యూహెచ్ఎఫ్ సెట్లు కానీ మరియు ఇతర సమాచార సాధనాలు పనిచేసేలా చూడడం, అవసరమైతే చిన్నపాటి మరమ్మతులు కూడా చేయాలన్నమాట వీళ్ళు. అదేవిధంగా బందోబస్తులో వీళ్ళకి కీలకం. ఎలాగంటే ఎన్నికలు కానీ, వివిఐపి పర్యటనలు లేదా ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో తలెత్తేటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్కడ బ్రేక్ కాకుండా తాత్కాలిక వైర్ బేస్లను సెట్ చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఐటీ పర్యవేక్షణ, పోలీస్ స్టేషన్లోని కంప్యూటర్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ మరియు సీసీటీవీ కనెక్టింగ్ సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలను పర్యవేక్షిస్తూ ఉంటారు వీళ్ళు. ఇక మొత్తంగా చూసుకుంటే సివిల్ పోలీస్తో పోలిస్తే వీరికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ అండ్ ఆఫీస్ డ్యూటీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎస్పీ ఆఫీస్లో కానీ, డిఐజీ ఆఫీస్లో కానీ, ఇటువంటి దగ్గర కానీ విఐపీలు ఉంటారు కదా, సీఎం సెక్యూరిటీ వింగ్లో కానీ, ఇటువంటి చోట్ల గవర్నర్ గారు కానీ, డీజీపీ గారు కానీ, ఇటువంటి చోట్ల కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విధులు అయితే చేయడం జరుగుతుంది. సాధారణంగా వీళ్ళ శాలరీస్ అయితే చూసుకుంటే వీళ్ళ శాలరీస్ మామూలుగా కానిస్టేబుల్స్కి ఎలా ఉంటుందో ఆ విధంగానే వీళ్ళ శాలరీస్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఈనాటి వీడియో.